ఇప్పుడు సినిమా హీరోలు రిలీజ్ డేట్స్ కోసం ఎలా కాంప్రమైజ్ కావట్లేదు, అప్పట్లో ఈ ముగ్గురు హీరోస్ కూడా అలాగే కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఇంతకీ అలా స్టార్డమ్ కోసం పోటీ పడిన హీరోలు మరెవరూ కాదు, అగ్ర హీరోలు చిరంజీవి, బాలయ్య, సుమన్. బాలయ్యకు ఓ అగ్ర హీరో కొడుకుగా ఇమేజ్ ఉన్న కారణంగా ప్రయోగాలు చేయలేకపోయేవాడు. దీంతో అతని సినిమాలన్నీ ఫ్యామిలీ డ్రామా చుట్టూ తిరిగేవి. ఇక హీరో సుమన్ అయితే ఎక్కువగా ప్రజా పోరాట చిత్రాలతో అలరిస్తూ ఆకట్టుకునేందుకు ప్రయత్నించేవాడు. దీంతో చిరంజీవి స్టార్ గా ఎదగాలంటే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలని గ్రేస్ ఉన్న డాన్స్ అండ్ స్టైల్ తో తెలుగు ప్రేక్షకుల్ని తన వైపు తిరిగేలా చేశాడు. ఇక ఇలా ఒకరు ఫ్యామిలీ ఎమోషన్స్ పండించడంపై ఫోకస్ పెడితే మరొకరు డాన్స్ పై ఫోకస్ పెట్టారు. దీంతో సుమన్ మార్షల్ ఆర్ట్స్ అంటూ ఓ కొత్త ట్రెండ్ ప్రవేశపెట్టారు. ఇలా ఈ ముగ్గురు హీరోలు తమదైన టాలెంట్ తో పోటాపోటీగా సినిమాలు విడుదల చేసేవారు. అలా పోటీ పడి వచ్చే ఈ ముగ్గురు హీరోల సినిమాల్లో కేవలం చిరంజీవి సినిమాల్లో అయితే ఫ్యామిలీ డ్రామా, ఫైట్స్, డాన్స్ ఇలా మూడు కలగలిపి దొరకడంతో ప్రజలు చిరంజీవిని మాత్రమే మెగాస్టార్ గా గుర్తించి టాలీవుడ్ కి నెంబర్ 1 హీరోగా ప్రకటించారు.